టాలీవుడ్ ప్రముఖ స్టార్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు. ఈ సినిమాకి మ్యాడ్ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ కాగా మంచి స్పందన లభించింది. ఈ గ్లిమ్స్ లో ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి ముఖేష్ అంబానీతో కన్వర్జేషన్, అలాగే తినే ప్లేట్ తో పాటు స్వీట్స్ కూడా గోల్డ్ అంటూ అబ్బో ఈ రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. దీంతో నవీన్ పోలిశెట్టి మరోసారి క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ కలరించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జంటగా ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మరో కన్నడ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీలను తీసుకోవాలనుకున్నారట. దీంతో మొదట్లో స్టోరీ విన్న శ్రీలీల కూడా ఓకే చెప్పిందట. కానీ అనుకోకుండా చివరి నిమిషంలో డేట్ సర్దుబాటు కాకపోవడం, పవన్ కళ్యాణ్, తమిళ హీరో శివకార్తికేయన్ తదితర స్టార్ హీరోలతో నటించే ఆఫర్లు రావడంతో అనగనగా ఒక రాజు సినిమాకు నో చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రెజెంట్ టాలీవుడ్ లో వరుస ఆఫర్ల ఫామ్ లో ఉన్న మీనాక్షి చౌదరిని లాస్ట్ మూమెంట్ లో ఖాయం చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం శ్రీలీల మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా ఉంది. అంతేకాదు సౌత్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం తదితర భాషలో హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీలీల తెలుగులో ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. ఇప్పటికే రాబిన్ హుడ్ సినిమా షూటింగ్ పూర్తయింది. దీంతో క్రిస్మస్ పండుగకి రిలీజ్ కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక శ్రీలీల అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న SK25 లో కూడా హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం.